కార్యకర్తల కష్ట ఫలితమే నా గెలుపని మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఓట్లని నోట్లతో కొని గెలుద్దామని అనుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పారని అన్నారు. నా వెన్నంటే ఉండి నన్ను ఆశీర్వదించిన ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఆయన నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ ఎలక్షన్ కౌంటింగ్ లో మెదక్ పార్లమెంట్ ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ధృవీకరణ పత్రం అందజేశారు. తమకు 7 నియోజకవర్గాల్లో ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు లేకున్నా ఆదరించి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారి దగ్గర నుంచి మొదలుకొంటే నా నామినేషన్ పర్వంలో పాల్పంచుకున్నటువంటి గోవా ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రమోద్ సావంత్ జీ, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మొదటిసారి కిషన్ రెడ్డి గారు మెదక్లో మాట్లాడుతూ 1999లో ఆ రోజు మెతుకు సీమ ఒక టైగర్ నరేంద్ర గారిని గెలిపించి పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పంపిస్తే రెండోసారి మరో టైగర్ మా రఘునందన్ని గెలిపించేందుకు మెదక్ ప్రజలు సిద్ధపడాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిండు మనసుతో మెదక్ వచ్చి నన్ను ఆశీర్వదించిపోయిండు. ఆ ఆశీస్సులను నిజం చేసినటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నామలై గారు, గౌరవనీయులు శాసనసభ్యుడు గోషామహల్ రాజాసింగ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఇట్లా అనేక మంది పెద్దలు రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొని ప్రతి నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేసి నన్ను గెలిపించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్మాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా పార్టీ పరంగా ఈ లోక్సభ నియోజకవర్గానికి ప్రభారిగా నియమించబడినటువంటి పెద్దలు బసవ లక్ష్మీ నరసయ్య గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకుల విజయ గారు, గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఎంఆర్పిఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బంధువు కూడా నా గెలుపు కోసం కృషి చేశారు. ముఖ్యంగా మందకృష్ణ గారిని, అదే రకంగా వారిని తీసుకొని వచ్చి ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి నా గెలుపులో సహకరించినటువంటి శ్రీమతి ఆకుల విజయ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఎంఆర్పిఎస్ కార్యకర్త బంధువులందరూ కూడా వారి ఆశ, వారి ఆకాంక్ష అయినటువంటి మాదిగల వర్గీకరణ ఏబిసిడికి సంబంధించి ఖచ్చితంగా మందకృష్ణ గారి పోరాటంలో నేను అడుగులో అడుగు అయింటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఎర్రగొల్ల మురళీ యాదవ్ గారు, మెదక్ నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు విజయ్ కుమార్ ముదిరాజు గారు, గజ్వేల్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపులో అనుక్షణం పరితపించిరు, సహకరించిరు. వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మా బూత్ నేను మీ రఘునందన్ రావు, భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రాజకీయాలకు అడుగుపెట్టినట్టు నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడేందుకు ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు బగబగ మండుతుంటే కూడా సూర్యుడితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక మంత్రులు, పెద్ద పెద్దలు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా, చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్కి జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి, వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు, మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఏ నమ్మక, ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రగన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మా సమస్యల్ని వింటాడు, పరిష్కరిస్తాడు. గతంలో దుబాక నుంచి గెలిచి దుబాకకి ఎట్లయితే పేరు తెచ్చిండో ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని, మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడుతాడని చెప్పి నా మీద అచంచలమైన విశ్వాసంతో ఓటుకు నోట్లు వంచిన
రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా నన్ను ఓడగొట్టడానికి శతదా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు, ముఖ్యంగా మా కార్యకర్త బంధువులందరూ కూడా నా వైపున నిలబడి ఒంటరి పోరాటం జరిపినటువంటి మా కార్యకర్త బంధువులందరికీ కూడా జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ గెలుపులో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు సునీల్ బన్సల్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, ఇతర నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మెదక్ నుంచి రఘునందన్ అయితేనే ప్రజలు గెలిపిస్తారనేటువంటి అచంచల విశ్వాసంతో అనేక ఆటుపోట్లు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా టెంపరీగా వచ్చినటువంటి అన్ని హర్డిల్స్ని దాటవేస్తూ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి నా మీద ఈ విశ్వాసం ఉంచి నాకు ఈ టికెట్ ఇప్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దిశగా అడుగులెత్తి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క శ్రీనివాస్ గారు, గంగాడి మోహన్ రెడ్డి గారు, సోదరి శ్రీమతి గోదావరి గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపు లోపల సహకరించారు. వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. పార్టీ నియమించినటువంటి పార్లమెంట్ కన్వీనర్ మిత్రుడు సంగమేశ్వర్ గారు, కో కన్వీనర్గా వ్యవహరించినటువంటి మిత్రులు చింతా సంతోష్ గారు, నలగామ శ్రీనివాస్ గారు, ఇట్లా చెప్తూ పోతే చాలా మంది ఉన్నారు. తెర వెనుక తెర ముందు నా అడుగులు సూర్యునితో పోటీపడి పడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో రగన్న అలసిపోకుండా కాపాడినటువంటి ప్రతి కార్యకర్తకు నేను శిరస్సు వంచి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ నా ఈ గెలుపు ఒక చిన్న కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి ప్రారంభించి మీ స్థాయిలోంచి నేను ఈ స్థాయికి ఎదగడానికి నాకు సహకరించినటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా శతదా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న మీలోంచి వచ్చినవన్నీ మీకంటే కొంచెం ఒక అడుగు ముందుగా నాకు పార్టీ అవకాశాలు ఇస్తే మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి మా అందరి గొంతుకగా రఘు నిలబడి గుర్తించి గౌరవించి యాజమాన్యాల ఎజెండాలు వేరే ఉన్నప్పటికీ కూడా రఘు అంటే మేమంటే రఘు అనుకొని నా గెలుపు లోపల పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి జర్నలిస్ట్ మిత్రునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా ఈ గెలుపులో అనునిత్యం నన్ను వేటాడి నిద్రలేని రాత్రులు గర్పించి ఎట్లన్నా వీని ఓడగొట్టాలని, వీనొక్క గెలుపుని ఈ రాష్ట్రం లోపల ఆపాలని బారాస అనేటువంటి ఈ జిల్లాలో బారాసాను గెలిపించి బాగా కృషి చేసి బారాసాను 3కి తీసుకుపోయి ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపుకు సహకరించినటువంటి గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.